హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, మండలం ఏ భాషా పదం? ఆప్షన్స్ తెలుగు, సంస్కృతం, హిందీ, మలయాళం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మండలం ఏ భాషా పదం? ఆన్సర్ సంస్కృతం. మండలం అనేది సంస్కృత భాషా పదం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మాండలికాన్ని మాండలిక భాష అన్నది. ఆప్షన్స్ మ్యాక్స్ ముల్లర్, వేదం వెంకటరాయ శాస్త్రి, పిఎస్ సుబ్రహ్మణ్యం, జార్జ్ వెంకర్. ఆన్సర్ గెస్ చేయండి. మాండలికాన్ని మాండలిక భాష అన్నది ఎవరు? ఆన్సర్ వేదం వెంకటరాయ శాస్త్రి. నెక్స్ట్ బిట్ చూద్దాం. మాండలికాన్ని ఎలా వ్యవహరిస్తారు? ఆప్షన్స్ ఉపభాష, ప్రాదేశిక భాష, దేశ భాష, ఒకటి లేదా రెండు. ఆన్సర్ గెస్ చేయండి. మాండలికాన్ని ఎలా వ్యవహరిస్తారు? ఆన్సర్ ఒకటి లేదా రెండు, అంటే ఉపభాష లేదా ప్రాదేశిక భాష అని వ్యవహరిస్తారు మాండలికాన్ని. నెక్స్ట్ బిట్టు, ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కానీ భాష కాదు. మాండలికాల సమాహార రూపమే భాష అన్నది. ఆప్షన్స్ మ్యాక్స్ ముల్లర్, హీమని, పిఎస్ సుబ్రహ్మణ్యం, వేదం వెంకట్రాయ శాస్త్రి. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్, ప్రపంచ భాషల్లో మాండలిక పరిశోధన ఎక్కువగా జరిగిన దేశం. ఆప్షన్స్ ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, జపాన్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ప్రపంచ భాషల్లో మాండలిక పరిశోధన ఎక్కువగా జరిగిన దేశం ఏది? ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఇంగ్లాండ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పాశ్చాత్య దేశాల్లో 1881లో జర్మనీ భాషకు చెందిన భాషాభేదాల్ని గూర్చి పరిశోధన చేసిన వారు. ఆప్షన్స్ మ్యాక్స్ ముల్లర్, హీమని, జార్జ్ వెంకర్, వెంకట శాస్త్రి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పాశ్చాత్య దేశాల్లో 1881లో జర్మనీ భాషకు చెందినటువంటి భాషాభేదాల్ని గూర్చి పరిశోధన చేసిన వారు ఎవరు? ఆన్సర్ జార్జ్ వెంకర్. నెక్స్ట్ బిట్ చూసేద్దాం. మూల ద్రావిడ భాషలో ఏర్పడిన మాండలికాలు ఎన్ని? ఆప్షన్స్ 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. మూల ద్రావిడ భాషలో ఏర్పడినటువంటి మాండలికాలు ఎన్ని? ఆన్సర్ 3. మూల ద్రావిడ భాషలో ఏర్పడిన మాండలికాలు ఉత్తర ద్రావిడ భాష, మధ్య ద్రావిడ భాష, దక్షిణ ద్రావిడ భాష. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒకే మూల ద్రావిడ భాష కాలక్రమేణా మాండలికాలుగా విడివడిన కారణంగా ఏర్పడిన ద్రావిడ భాషలు. ఆప్షన్స్ 24, 25, 23, 22. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ 23. నెక్స్ట్ బిట్ చూద్దాం. మూల ద్రావిడ భాషలో వర్ణాలు ఎన్ని? ఆప్షన్స్ 23, 24, 25, 26. ఆన్సర్ గెస్ చేయండి. మూల ద్రావిడ భాషలో వర్ణాలు. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ 26. మూల ద్రావిడ భాషలో వర్ణాలు 26. నెక్స్ట్ బిట్ చూసేద్దాం. మూల ద్రావిడంలో అచ్చులు ఎన్ని? ఆప్షన్స్ 16, 10, 12, 11. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మూల ద్రావిడంలో అచ్చులు. ఆన్సర్ 10. నెక్స్ట్ బిట్ చూసేద్దాం. మూల ద్రావిడంలో హల్లులు ఎన్ని? ఆప్షన్స్ 10, 16, 23, 12. ఆన్సర్ గెస్ చేయండి. మూల ద్రావిడంలో హల్లులు. ఆన్సర్ 16. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉత్తర ద్రావిడ భాషలు ఎన్ని? ఆప్షన్స్ 3, 8, 12, 10. ఉత్తర ద్రావిడ భాషలు. ఆన్సర్ 3. ఉత్తర ద్రావిడ భాషలు మొత్తం 3 అన్నమాట. ఏంటంటే బ్రాహుయి, కుడుక్, మాల్తో. ఈ 3 కూడా ఉత్తర ద్రావిడ భాషలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మధ్య ద్రావిడ భాషలు ఎన్ని?
ఆప్షన్స్ 12, 8, 11, 3. మధ్య ద్రావిడ భాషలు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ 12. మధ్య ద్రావిడ భాషలు మొత్తం 12. నెక్స్ట్ బిట్ చూద్దాం. దక్షిణ ద్రావిడ భాషలు ఎన్ని? ఆప్షన్స్ 9, 8, 12, 23. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దక్షిణ ద్రావిడ భాషలు ఎన్ని? ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ 8. తమిళం, కన్నడం, మలయాళం, కొడగు, తుళు, కోత, తొద, బడగ ఇవన్నీ కూడా దక్షిణ ద్రావిడ భాషలు. నెక్స్ట్ బిట్ చూసేద్దాం. తెలుగు భాషపై పరిశోధన చేసి తెలుగుదేశాన్ని 4 మండలాలుగా విభజించిన వాడు. ఆప్షన్స్ పిఎస్ సుబ్రహ్మణ్యం, భద్రిరాజు కృష్ణమూర్తి, వేదం వెంకటరాయ శాస్త్రి, జార్జ్ వెంకర్. ఆన్సర్ గెస్ చేయండి. తెలుగు భాషపై పరిశోధన చేసి తెలుగుదేశాన్ని 4 మండలాలుగా విభజించిన వాడు. ఆన్సర్ భద్రిరాజు కృష్ణమూర్తి. నెక్స్ట్ బిట్ చూద్దాం. పూర్వ మండలానికి గల మరొక పేరు. ఆప్షన్స్ రాయలసీమ ప్రాంతం, కోస్తా ప్రాంతం, కళింగ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం. పూర్వ మండలానికి గల మరొక పేరేంటి? ఆన్సర్ కళింగ ప్రాంతం. పూర్వ మండలానికి గల మరో పేరు కళింగ ప్రాంతం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మధ్య మండలానికి గల మరొక పేరు. ఆప్షన్స్ రాయలసీమ ప్రాంతం, కోస్తా ప్రాంతం, కళింగ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం. మధ్య మండలానికి గల మరొక పేరు గెస్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కోస్తా ప్రాంతం. మధ్య మండలానికి గల మరో పేరు కోస్తా ప్రాంతం. నెక్స్ట్ బిట్ చూద్దాం. దక్షిణ మండలానికి గల మరో పేరు. ఆప్షన్స్ తెలంగాణ ప్రాంతం, కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, కళింగ ప్రాంతం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. దక్షిణ మండలానికి గల మరొక పేరు. ఆన్సర్ రాయలసీమ ప్రాంతం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉత్తర మండలానికి గల మరో పేరు. ఆప్షన్స్ తెలంగాణ ప్రాంతం, కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, కళింగ ప్రాంతం. ఉత్తర మండలానికి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ తెలంగాణ ప్రాంతం. ఉత్తర మండలానికి గల మరో పేరు తెలంగాణ ప్రాంతం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఏ మండలంలో గల జిల్లాలు? ఆప్షన్స్ మధ్య మండలం, పూర్వ మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఏ మండలంలో గల జిల్లాలు? ఆన్సర్ మధ్య మండలం. నెక్స్ట్ బిట్ చూద్దాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏ మండలంలో గల జిల్లాలు? ఆప్షన్స్ ఉత్తర మండలం, పూర్వ మండలం, దక్షిణ మండలం, మధ్య మండలం. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏ మండలంలో గల జిల్లాలు? ఆన్సర్ పూర్వ మండలం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు ఏ మండలంలో గల జిల్లాలు? ఆప్షన్స్ ఉత్తర మండలం, దక్షిణ మండలం, పూర్వ మండలం, మధ్య మండలం. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు ఇవి ఏ మండలంలో గల జిల్లాలు? ఆన్సర్ దక్షిణ మండలం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మెదక్ ఏ మండలంలో గల జిల్లాలు? ఆప్షన్స్ ఉత్తర మండలం, దక్షిణ మండలం, పూర్వ మండలం, మధ్య మండలం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మెదక్ ఇవన్నీ కూడా ఏ మండలంలో గల జిల్లాలు? ఆన్సర్ ఉత్తర మండలం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నాగలిని మధ్య మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ నాగేలి, మడక, నాగలి 1 మరియు 2. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాగలిని మధ్య మాండలికంలో ఏమని పిలుస్తారు?
ఆన్సర్ నాగలి. నాగలిని మధ్య మాండలికంలో నాగలి అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. గంటె పదాన్ని దక్షిణ మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ గంటి, సద్ద, సజ్జ, 2 మరియు 3. గంటె పదాన్ని దక్షిణ మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ సద్ద. నెక్స్ట్ బిట్ చూద్దాం. పైన అనే పదంను దక్షిణ మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ పన్నె, పన్ని, పనే, పని. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పైన అనే పదంను దక్షిణ మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ పన్నె. పైన అనే పదాన్ని పన్నె అని పిలుస్తారు దక్షిణ మాండలికంలో. నెక్స్ట్ బిట్ చూద్దాం. చోడి అనే పదాన్ని ఉత్తర మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ రాగి, తమిదే, తమిది, చోడి. చోడి అనే పదాన్ని ఉత్తర మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ తమిది. చోడి అనే పదాన్ని ఉత్తర మాండలికంలో తమిది అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాట్నం అనే పదాన్ని దక్షిణ మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ రాటం, రాట్నం, రాట్లం, రాటం లేదా రాట్లం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రాట్నం అనే పదాన్ని దక్షిణ మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ రాటం లేదా రాట్లం. నెక్స్ట్ బిట్ చూద్దాం. గుణపం అనే పదాన్ని మధ్య మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ గడ్డపార, గడారు, గడ్డపలుగు, గడ్డపలుగు లేదా గడ్డపార. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గుణపం అనే పదాన్ని మధ్య మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ గడ్డపలుగు లేదా గడ్డపార. నెక్స్ట్ బిట్ చూద్దాం. వచ్చిండు అనే పదాన్ని పూర్వ మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చినాడు, వచ్చేడు, వచ్చేశాడు, వచ్చెను. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వచ్చిండు అనే పదాన్ని పూర్వ మాండలికంలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేశాడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భాషా వ్యవహారాల్లో ఎక్కువ స్థాయిలో ఉన్నవారు మాట్లాడిన దాన్ని ఏమంటారు? ఆప్షన్స్ స్థల మాండలికం, ప్రామాణిక మాండలికం, పూర్వ మాండలికం, ఉత్తర మాండలికం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భాషా వ్యవహారాల్లో ఎక్కువ స్థాయిలో ఉన్నవారు మాట్లాడిన దాన్ని ఏమంటారు? ఆన్సర్ ప్రామాణిక మాండలికం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మాండలికాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆప్షన్స్ 3, 2, 4, 5. మాండలికాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆన్సర్ 4. ప్రాంతీయ, సామాజిక, చారిత్రక, జీవశాస్త్రానుసారం ఈ విధంగా మాండలికాన్ని 4 రకాలుగా విభజించవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాంతీయ మాండలికానికి మరొక పేరు? ఆప్షన్స్ సామాజిక మాండలికం, స్థల మాండలికం, చారిత్రక మాండలికం, ప్రామాణిక మాండలికం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాంతీయ మాండలికానికి మరొక పేరు? ఆన్సర్ స్థల మాండలికం. ప్రాంతీయ మాండలికాన్ని స్థల మాండలికం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సామాజిక మాండలికం ఎన్ని రకాలు? ఆప్షన్స్ 2, 4, 6, 8. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సామాజిక మాండలికం ఎన్ని రకాలు? నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ 4. ఆదాయాన్ని బట్టి, విద్యను బట్టి, నిరక్షరాస్యతను బట్టి, వృత్తిని బట్టి ఈ విధంగా సామాజిక మాండలికాన్ని 4 రకాలుగా విభజించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాటి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.